అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీ నేతలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై బాలకృష్ణ స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 సార్లు హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ వివాదాల జోలికి వెళ్లకుండా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మొత్తానికి బాలకృష్ణ తీరు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టీడీపీ నేతలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై బాలకృష్ణ స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3 సార్లు హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ వివాదాల జోలికి వెళ్లకుండా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మొత్తానికి బాలకృష్ణ తీరు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టీడీపీ నేతలు వైసీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనపై బాలకృష్ణ స్పందించలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 3 సార్లు హిందూపురం నుంచి గెలిచిన బాలకృష్ణ వివాదాల జోలికి వెళ్లకుండా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాడని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక మొత్తానికి బాలకృష్ణ తీరు మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఏదైతే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా ఇప్పటికే 3వసారి గెలిచారు. గత 2014 ఎన్నికల్లో బాలకృష్ణ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 3 సార్లు హ్యాట్రిక్ గా గెలుపొందారు. ఏదైతే నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కింద హిందూపురంలో వైసీపీ కార్యాలయం పైన టీడీపీ నేతలు దాడి చేసిన అంశంలో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలు కూడా చలో హిందూపురం కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కూడా హిందూపురంకి అంత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు వస్తున్నప్పుడు కూడా ఎక్కడా కూడా బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వైసీపీ పైన చిన్న కామెంట్ కూడా చేయకపోవడం, అలాగే ఎవరైతే వైసీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో ఇటు టీడీపీ కావచ్చు అటు వైసీపీ అందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా బాలకృష్ణ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేవలం ప్రతిపక్ష పార్టీ నేతను టార్గెట్ కాదు, హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దిశగానే తాను ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది టీడీపీ నేతలు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం హిందూపురంలో ఏం జరుగుతుంది ఏంటనే అంశాన్ని. అన్న చెప్పండి, ఈరోజు ఏదైతే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ వ్యవహరించిన తీరు ఏదైతే మన పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, టీడీపీ నేతలపైన కూడా కేసులు పెట్టారు, దీన్ని ఎలా చూస్తారు? అది పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, అది వైసీపీ నాయకుల తీరు మీద ఇది జరిగింది. కానీ మా నందమూరి బాలకృష్ణ గారు కనపడేది వేరేది, లోపల ఉండే అతను వ్యక్తిగతం వేరేది. ఎందుకంటే అతను కార్యకర్తలకి హిందూపూర్ ప్రజలు డెవలప్మెంట్, మనకి డెవలప్మెంట్ ముఖ్యమంటే బాలయ్య బాబు గారు ముందుకు పోతారు. ఎందుకంటే గతంలో 2014, 19లో కూడా జగన్మోహన్ రెడ్డి అంత హవాలు కూడా మన బాలయ్య బాబు గెలుపొందారంటే అది అభివృద్ధి వైపు ఉన్నారని స్పష్టంగా తెలిసిపోతారు. దాంట్లో క్లియర్ కట్ వచ్చింది 19లోనే. ఎందుకంటే బాలయ్య బాబు చూసినాం మేము, ముస్లిం మైనార్టీలు కూడా ఆడ చాలా ఆదుకుంటాడు బాలయ్య బాబు గారు. ముస్లిం మైనార్టీలు కూడా హిందూపురంలో ఈ రోజు ఎందుకంటే మెజారిటీ తోటి ముస్లిం మైనార్టీలు ఉన్నాయి కాబట్టి అతను కూడా ముస్లిం మైనార్టీ కూడా చాలా పెద్ద పీట వేస్తున్నాడు. అదే విధంగా మార్కెట్ అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, ఎన్నో డెవలప్మెంట్ హిందూపురానికి చేస్తానంటే నీళ్లు తెచ్చడం ఘనత కూడా బాలయ్య బాబుకే దక్కుతుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను.
అంటే ముఖ్యంగా ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పెద్ద చర్చ ఏంటంటే అసలు వైసీపీ నేతలు ఎంత కవిత్వ చర్యలకు పాల్పడుతున్నా కూడా బాలకృష్ణ దాని మీద నోరు మెదపడం లేదు అనేది ఒకటి. ఎందుకు మెదపల్ల రోడ్ దాంట్లో ఎందుకంటే హైప్ చేయాలా, ఊరికే వైసీపీకి హైప్ చేయాలా. బాలకృష్ణ బాబు గారు అట్లా లేరు. మనకి డెవలప్మెంట్ వైపు నేను పోతాను, వాళ్ళు ఏమన్నా అనుకోండి, నాకు ప్రజలు ముఖ్యం, హిందూపురం ప్రజలు నాకు ముఖ్యం, హిందూపురం డెవలప్మెంట్ నాకు ముఖ్యం అని ఆ తీరులో బాలయ్య బాబు గారు పోతున్నారు. కానీ రాజకీయ విమర్శలు చేసేంత ఇది కాదు బాలయ్య బాబు. ఎందుకంటే బాలయ్య బాబు అంటే ఒక చరిత్ర ఉన్న నాయకుడు. ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తనయుడుగా ఈ రోజు ముందుకు పోతాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు కేవలం హిందూపూర్కి కాదు, రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి కూడా బాలయ్య బాబు అంటే అభిమానము, అంత ఈ నమ్మకం ఉన్న నాయకుడు బాలయ్య బాబు గారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించలేదు. బాలకృష్ణ పైన హిందూపురం సమయంలో దీప్ గారి భర్త వేణురెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఎవరైనా వచ్చి వాళ్ళు భూస్థాపనం అయిపోయినారు, పార్టీ భూస్థాపనం అయిపోయింది. వాళ్ళు కూడా రాజకీయ ఉలికిలు కాపాడడం కోసం బాలయ్య బాబు మీద మాట్లాడితే మేమేమో జగన్ దగ్గర ముప్పు పొందామని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అంత అర్హత లేదు, వాళ్ళకి అంత స్థాయి కూడా లేదు, బాలయ్య బాబు మీద స్థాయి కూడా వాళ్ళు లేదు అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్. ఇక్కడ మరికొంతమంది టీడీపీ నేతలు అన్న చెప్పండి, ఈ రోజు హిందూపురంలో జరిగిన పరిస్థితి ఏదైతే ఉందో వైసీపీ నేతల దాడి కావచ్చు, అలాగే కేసుల విషయంలో కూడా ఇప్పటికీ ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపైన కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రాష్ట్రం చెప్తుంది. ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత కూడా టీడీపీ నేతలపైన కూడా కేసులు పెడుతున్నారు. మాకు పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే నందమూరి వంశము నీతి నిజాయితీగా పోవడంలో నందమూరి వంశం పెట్టిన పేరు. తప్పు చేసిన వాడు మనవాడైనా ఇంకొకడైనా కూడా ఎవరిని కూడా క్షమించే ప్రసక్తి లేదని చెప్పేసి 24 గంటల్లోనే అక్కడ చిన్న దానికి అనవసరంగా వైసీపీ వాళ్ళు వాళ్ళ మనుగడ కోసం చేస్తున్నా కూడా ఒక కార్యాలయం మీద దాడి చేయడం తప్పని చెప్పి 24 గంటల్లో వాళ్ళ మీద కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కార్యాలయం మీద దాడి చేసినా కూడా ఇంతవరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేని అసమర్థులు వైసీపీ ప్రభుత్వం. అందుకే వాళ్ళకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. బాలకృష్ణ గారికి హిందూపురం అంటే ప్రేమ, వాళ్ళ సొంత ఊరు మాదిరిగా వాళ్ళు భావిస్తారు. దాదాపు 40 సంవత్సరాల వంటి వాళ్ళ తండ్రి గారు అయితేనేమి, వాళ్ళ అన్నగారు అయితేనేమి, ఆయన అయితేనేమి హిందూపురం ప్రజలంటే ఆయనకు ప్రాణము. హిందూపురం ముస్లిం మైనార్టీలు కానీ ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు కానీ అక్కడ గెలిచే ఎలక్షన్స్ మాత్రమే పార్టీలు చూస్తారు. ఎన్నికలు అయిన తర్వాత ఓన్లీ హిందూపురం అభివృద్ధి కోసమే ఆయన పాటుపడతాడు. అల్లుడు నారా లోకేష్ గారితో ప్రత్యేకంగా చదువుతుంది. దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఈరోజు కొత్త పరిశ్రమలు హిందూపురంకి రాబోతున్నాయి. హిందూపురం అభివృద్ధి తప్ప ఆయనకు కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, కుట్ర రాజకీయాలు తెలియవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం గలవాడు, రాజకీయ పరిణితి చెందుతున్నాడు రోజు రోజుకి. హిందూపురం అంటేనే ఆయనకు అభివృద్ధి తప్ప వేరేది లేదు. బసవతారకం హాస్పిటల్లోనే చూస్తున్నాం. ఈ రోజు హిందూపురంలో బసవతారకంలో ఉన్నటువంటి యూనిట్లన్నీ పిలిచి ప్రతి ఒక్క ఇంటికి క్యాన్సర్ పరీక్షలు చేయించి అద్భుతమైన వాళ్ళకి ముందే ఏమైనా క్యాన్సర్ అట్లా వచ్చింది అంటే గిన వాళ్ళకి ప్రత్యేకంగా ఉచితంగా హిందూపురం నియోజకవర్గం ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బసవతారకం క్యాన్సర్ లో పెట్టింది పేరు. అంత అద్భుతంగా అక్కడ చూస్తున్నారు. ఆయనకు కుట్ర రాజకీయాలు తెలియవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా బాలకృష్ణ గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు హిందూపూర్కి, గెలిచినప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు అనేది ఒక విమర్శ. వైసీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు జల్లి ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా హిందూపురం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనలో ఆ చిత్తశుద్ధి, కమిట్మెంట్, హిందూపురం ఒక సొంత గ్రామంగా, సొంత ఊరుగా ఆయన భావిస్తాడు. కనుకే ఆ హిందూపురం ప్రజలు ఆయనను ఇంత నెత్తికి ఎక్కున్నారు. ఆ నందమూరి కుటుంబం అంటేనే హిందూపురం ప్రజలు, హిందూపురం కుటుంబం అంటేనే నందమూరి ఫ్యామిలీకి అది చెందింది. హిందూపురం ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని, నందమూరి తారక రామారావు గారు ఆయన జీవితాంతము కూడా అక్కడ నందమూరి వంశమే గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. బాలకృష్ణ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు హిందూపురం? బాలకృష్ణ గారు అనేక పరిశ్రమలు తెస్తున్నారు, రోడ్లు వేశారు. నీరు లేని పరిస్థితుల్లో అనేక వివిధ దూరాల నుంచి కూడా ఈరోజు తాగునీటి ప్రతి ఇంటికి కుళాయి, ప్రతి ఇంటికి డ్రైనేజ్ వాటర్, ఎక్కడ అవినీతి జరుపుకోకుండా మున్సిపాలిటీలలో అయితేనేమి చుట్టూ హిందూపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆయన పర్యటించి ప్రత్యేకంగా అక్కడ మంత్రులను కూడా అక్కడ పిలిపించుకొని హిందూపురం అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నాడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కుట్ర కుతంత్రాలతో అనేక ఏదో విధంగా మేము బదనాం చేయాలని చెప్పే తెలుగు కూటమి ప్రభుత్వాన్ని, బాలకృష్ణ గారిని ఏదో విధంగా కూబిలేకి లాగాలనే ఉద్దేశం, కుట్రలు కుతంత్రాలు తప్ప ఆయనకు అభివృద్ధి 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 ఇది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి
ఆయన నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న దాడి జరిగినప్పుడు వైసీపీ నేతంతా కూడా చలో హిందూపూర్ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని కూటమి ప్రభుత్వం నేతలే పోలీసులు పెట్టి అందరినీ అడ్డుకుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులకు ఏ మాత్రం సిగ్గు శరం లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు మీకు ఏమైంది? మీ నోరులో ఏమైనాయి? ఒక దళిత అబ్బాయిని మీ ఎమ్మెల్సీ పిలుచుకొని పోయి రాత్రంతా ఇసుక రేవుల్లో తిరిగి డోర్ డెలివరీ శవాన్ని చేశాడు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు అది మా కుటుంబంగా భావిస్తాం. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ ని రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ రోజు మా ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు మీ నోరులు ఏమైనాయి? జోగి రమేష్ గారు రాడ్లు కట్టెలు ఒక యుద్ధంతో ఒక ర్యాలీగా పోతే చంద్రబాబు నాయుడు గారి మీద నేను చర్చలకు వచ్చినానని అబద్ధాలు చెప్పి తప్పుడు కుదులు కూస్తే ఇంతవరకు అతని మీద మీరు ఒక యాక్షన్ తీసుకున్నారా? ఒక కేసు పెట్టారా? మీకండి ఇట్లా కుళ్ళు రాజకీయాలు చేసేది. అట్లాంటివి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారు కానీ ఇంకా నందమూరి వంశానికి అసలు ఆ బ్లడ్ లోనే ఇట్లా కుట్ర రాజకీయాలు, వారి మీద దాడి చేయండి వీరి మీద దాడి చేయండి అని వాళ్ళ బ్లడ్ లో కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే హిందూపురం నియోజకవర్గాన్ని కేవలం అభివృద్ధి చేయడంలోనే నందమూరి బాలకృష్ణ ముందుంటారని చెప్పేసి ఇక్కడున్న నేతలు చెప్తున్నారు. ఏదైతే గతంలో జరిగిన ఏదైతే హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపికా రెడ్డి పట్ల వేణురెడ్డి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతలు అలాగే బాలకృష్ణ అభిమానులు ఆగ్రహానికి లోనై వైసీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ విషయంలో కూడా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. వెంటనే అటు వైసీపీ నేతల మీద 8 మంది పైన ఇటు టీడీపీ నేతలు 8 మంది పైన మొత్తం 16 మంది పైన కూడా కేసులు నమోదయ్యాయి. దాంట్లో ఎవరి తప్పు ఏంటన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. అయితే దీని మీద వైసీపీ నేతలు కావచ్చు అలాగే రాష్ట్ర పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ దీనిపైన స్పందించలేదని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నందమూరి బాలకృష్ణ ముందుకు సాగుతానని చెప్పేసి చెప్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న కవ్వింపు చర్యలకు ఎక్కడ కూడా బాలకృష్ణ లొంగే పరిస్థితి కనిపించలేదని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అప్డేట్స్ రవితేజ.